నేను విజయారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ భూదందాలు, ఈ ల్యాండ్ కబ్జాల విషయం మనం చాలా వింటున్నాము. అయితే మన స్టూడియోలోకి ఈరోజు ఒక వ్యక్తి వచ్చారు. విషయం ఏందనంటే తన భూమి కబ్జా అయిందని చెప్పే ముందు ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే 2003లోనే వీళ్ళు ఒక జాగ ఇచ్చారు. ఏది రఫీ అనేవాళ్ళు, వాళ్ళొక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గుడికి ఒక 4 ఎకరాల 4 గుంటల భూమిని వాళ్ళు ఇచ్చారు, గుడికి దానంగా ఇచ్చారు. సో ఇది ఒక ఒక గొప్ప ఎలిమెంట్ నిజంగా చెప్పాలంటే, ఒక మత సామరస్యానికి ప్రతీకగా చూసుకోవచ్చు. మరి ఇంత బాగుంది కదా, సమస్య అంతా ఎక్కడొచ్చింది అని అంటే, వాళ్ళకి రిమైనింగ్ భూమి ఏదైతే ఉందో పట్టా భూమి ఒక 32.5 గుంటల భూమి ఉంది. అయితే ఇప్పుడు ఆ 32.5 గుంటల భూమే ఈరోజు వివాదాస్పదంగా నడుస్తుంది. ఏంది అని అంటే, ఆ భూమిని, అది గుడి పక్కనే ఉంది, గుడికి ఇచ్చిన ల్యాండ్ పక్కనే ఆనుకొని ఉంది, దాన్ని కబ్జా పెట్టిరు ప్రైవేటు వ్యక్తులు. ఈ ప్రైవేటు వ్యక్తులకు ఎవరు మద్దతుగా ఉన్నారు ఈ హుస్నాబాద్లో అని అంటే, మంత్రి పొన్నం ప్రభాకర్ అండదండలతోటే నడుస్తుందనేసి మిర్రర్ టీవీ స్టూడియోలో ఈరోజు మనకు ఎవరి భూమి అయితే కబ్జాకు గురైందో ఆ వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ఊరికనే ఇవేదో పైన పైన మాటలు కాదు, దీనికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ఉంది, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఏదైనా కూడా మనం ఒకరి మీద చెప్తున్నాము అంటే దానికి ఖచ్చితంగా సంబంధించిన ఆధారాలు పక్కా ఉండాలి. ఆ ఆధారాలతో రఫీ ఈరోజు మిర్రర్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందనే విషయాన్ని క్లియర్గా కనుక్కుందాం. రఫీ గారు నమస్తే అండి. ఏందండి ఏం జరిగింది అంటే, నేను మీ దగ్గర నుంచి సేకరించిన సమాచారం ప్రకారము మీ భూమి కబ్జా అయింది అంటున్నారు. నాకు కొంచెం క్లియర్గా ఏంటి అనేది మీరు చెప్తే ఫస్ట్, తర్వాత మనము దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమున్నాయి, నిజాలు అనేది ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ వెళ్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది అనేది. అయితే హుస్నాబాద్లో ఇట్లా రామారాం రోడ్ అని ఒకటి ఉంటుంది, దానికి ప్యారలల్ గా ఇంకొక రోడ్ ఉంటుంది. ఓకే, రెండు రోడ్లు. అయితే ఇక్కడ సర్వే నంబర్ 265 ఇది ఎల్లమ్మ టెంపుల్ కి ఇచ్చేసినాం మేము. ఎల్లమ్మ టెంపుల్ కి ఇచ్చారు. ఈ సర్వే నంబర్ మొత్తం వాళ్ళదే. ఒక్క విషయం అడుగుతా, మీరు 2265లో 4 ఎకరాల 4 గుంటలు 4 ఎకరాల 4 గుంటల భూమి మీరు ఎల్లమ్మ టెంపుల్కి ఇచ్చారు కదా. 4 గుంటల భూమి అంటే నేను ఇలా అడుగుతున్నాను ఏమనుకో, జనరల్గా మీరు రఫీ కదా, పూర్తి పేరేంది? సయ్యద్ రఫీ గారు కదా. జనరల్గా అంత పెద్ద మనసు ఏంది, మీరు ఒక ఎల్లమ్మ గుడికి 4 ఎకరాల 4 గుంటల భూమి ఇవ్వాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే మా తాతగారు అక్కడ ఒక పెద్ద మనిషి లాగా ఉండే, అయితే ఆయన ఊర్లో మసీద్ కట్టిండు ముస్లింలకు. ఓకే, అప్పుడు మా భూమిలో ఒక చిన్న సెంటిమెంట్, ఒక చెట్టు ఉండే, ఇట్లా అక్కడ ఏదో ఎల్లమ్మ లెక్క చిన్న గుడి ఉండే. అయితే అది ఒక ఆనవాయితీకి ఎప్పుడు ఎండాకాలం ఏదో ఒక వారం రోజులు 10 రోజులు జాతర లాగా నడిచేది. ఈ 265 సర్వే నెంబర్ మీ భూమిలో. తర్వాత వాళ్ళు ఆ జాతర చేసుకునేది, వెళ్ళిపోయేది, ఊకేం నడవదు జాతర. అయితే మా తాత ఏమనుకున్నాడంటే, మనకి ఇంత భూమి ఉన్నది కదా, వాళ్ళను మీరు మా పట్టా భూమి మీరు వెళ్ళండి అంటే రోడ్డుగా ఉంటుంది. తాతకి ఎంత భూమి ఉండే? మా తాతకు ఒరిజినల్గా 300 ఎకరాల భూమి ఉండే. వ్యవసాయం మాది, పెద్ద వ్యవసాయం ఉండే. అట్లని మేము పెద్ద దూరలము ఆ టైప్ ఏం కాదు, కష్టజీవులం మేము. భూస్వాములు కాదు, కష్టజీవులు. ఆయన కష్టంతోనే సేకరించింది ఇదంతా. ఈజ్ ఏ హార్డ్ వర్కర్ అన్నట్టు. ఆయనకు కూడా అప్పుడు ఎంకరేజ్మెంట్ జరిగితే కూడా ఆయన కొట్లాడి మళ్ళీ ఆయన తెచ్చుకున్నాడు. ఆయన చిన్న వయసు ఉన్నప్పుడు సీనియర్స్ ఉంటారు కదా ఊర్లో, వాళ్ళందరూ కూడా కబ్జాలు చేసిండ్రు ఇట్లనే. మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ ఆ పని మళ్ళీ మేము చేయాల్సి వస్తుంది. అయితే ఆయన అన్ని తెచ్చుకున్నాడు, మంచిగా బతికిండు. ఆయన చరిత్ర ఏంటంటే, సాయుధ పోరాటం అప్పుడు గడీలు గాలబెట్టే సంస్కృతి ఉండే తెలంగాణలో. వాళ్ళు ఉల్టా మాకాడ షెల్టర్ తీసుకున్న వాళ్ళు ఉద్యమకారులు. తర్వాత నక్సల్ ఉద్యమం వచ్చినప్పుడు మా ఊర్లోనే ఒక దేశ్ముఖ్ ఉండే, ఆయన భూమిలలో ఎర్ర జెండాలు పాతిండ్రు. మా భూమిలో ఒక్క జెండా కూడా పాతలే. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు కదా విప్లవకారులు అన్నప్పుడు. ఆ సోషలిస్టు భావాలు అప్పటి నుంచే ఉండే, మా డిఎన్ఏలోనే ఉన్నది. కాబట్టి మా తాత చెప్పిన మాటకు కట్టుబడి మా ఫాదర్స్ అందరు కూడా 2003లో మా పట్టాను ఎండోమెంట్కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు, రెవెన్యూ దాంట్లో. నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి.
తర్వాత వాళ్ళు గౌరవప్రదంగా మా శిలాఫలకాలు కూడా పెట్టిండ్రు గుడిలో. హిందూ గుడిలో ముస్లిం పేర్లతో శిలాఫలకాలు ఉండే. ఓహో. ఆ, అయితే నేను దాన్ని ఎన్నడూ వార్త కూడా చేయలే. ఎందుకంటే మా దాంట్లో ఎట్లుంటుందంటే కుడి చేతితో ఇస్తే ఎడమ చేయి తెలియదు దానం అనేది. అవును. అదొకటి ఉన్నది సెంటిమెంట్. ఉమ్, అప్పుడు ఇచ్చిన దానం దండిగా అవుతుంది అంటారు. దాన్ని దానం అనరు అంటారు. అప్పుడు ఉమ్, ఉమ్. సెల్ఫ్ గ్లోరిఫికేషన్కి అవును, ఇచ్చినట్టు exactly, ఉంటుంది అవును. అంటారు. ఎవరికి చెప్పరు కూడా ఇస్తారు చెప్పారు కూడా. ఉమ్. అయితే మా తాత అట్లా చాలా చేసిండు కాబట్టి సో ఈ ఎల్లమ్మ టెంపుల్ కి 4 ఎకరాల 4 గుంటల భూమి ఇచ్చిండు, ఫైన్, బాగుంది ఇంతవరకు. ఉమ్. ఇంకేం సమస్య వచ్చింది? అయితే ఉమ్, ఇది 264 సర్వే నంబర్. ఉమ్. ఇది మీది. మాది. ఉమ్, అయితే దీనికి మాకు ఒక రైస్ మిల్ ఉండేది ఇక్కడ. Okay. రైస్ మిల్, మా ఫాదర్ రైస్ మిల్ కట్టిండు. ఉమ్, అయితే ఊరుకు ఇది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ 22 గుంటలు ఆయన తీసుకున్నాడు అన్నట్టు రైస్ మిల్ ప్రాసెస్లో. ఇక్కడ మీ ఫాదర్. మా ఫాదర్ తీసుకున్నాడు మొదలు. అయితే తర్వాత మా పెద్దనాన్నలు ఇక్కడ ఇట్లా పంచుకున్నప్పుడు ఏమైందంటే 1 ఎకరం చిల్లర 3 గుంటలో 13 గుంటలో ఏదో ఒక 16 ఏదో మీ అనుకోండి పెదనాన్నలు ఇక్కడ తీసుకున్నారు. ఉమ్, అయితే దీన్ని టోటల్ దీని లెవెల్లో రావాలంటే ఉమ్, మిగులు భూమి మాకు 32.5 గుంటలు ఇక్కడ మాకు ఇచ్చారు. ఇక్కడ ఇటు ఇచ్చేసిండ్రు. మేము ఫస్ట్ ఉన్నాం కాబట్టి మిగతా పార్ట్ ఇటు ఇక్కడ ఇచ్చారు. ఇచ్చిరా. ఇప్పుడు మీకు పహానీలల్లో కూడా రెవెన్యూ రికార్డ్స్లల్లో ఉమ్, వీళ్ళది ఒక బాక్స్లోనే ఉంటుంది వీళ్ళ పేర్లతోని. మా Hmm. డాడీకి 2 బాక్సులు ఉంటాయి. వెనక ముందుకు తీసుకుంటారు, తీసుకున్నాం పాలు కాబట్టి. పంచుకున్నప్పుడు అట్లా వస్తుంటది. అట్లా వచ్చినాయి. ఉమ్, అయితే ఇది మేము దీన్ని అనుభవిస్తున్నాం ఇప్పటికీ. దీనికి ఒక ఫంక్షన్ హాల్ చేసినాం, దీనికి ఒక ఆర్బీ గార్డెన్ అని పెట్టినాం. దీంట్లో ఒక గార్డెన్ ఉంది, పాలియోస్ ఇప్పుడు ఆ ఉంది. 22 గుంటలల్లో 2 ఎకరాల 2 గుంటల అది కాదు 22 గుంటలే. జస్ట్ 22 గుంటలలో ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ హాల్ ఉంది. ఉంది. ఇంత ముందు రైస్ మిల్, దాన్ని ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ చేసిరు. చేసినాం, దాని పేరు ఆర్బీ గార్డెన్. ఆర్బీ గార్డెన్. అయితే ఇక్కడ ఈ సర్వే నంబర్ ఏదైతే ఉన్నదో ఈ సర్వే నంబర్లో ఈ పంపకం ఏదైతే ఉన్నదో ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఇది ఎల్లమ్మ గుడికి ఎట్లా టోటల్ ఇచ్చినామో ముగ్గురు అన్నదమ్ములకు 264లో ఈ రకంగా పంపకం జరిగింది. ముగ్గురు పంచుకున్నారు. పంచుకున్నారు. వీళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళిద్దరు అమ్ముకున్నారు. మేము ఈడు ఉన్నాం కాబట్టి ఇది పడావు పెట్టినాం అట్లనే, మళ్ళీ ఏమన్నా యూజ్ అవుతుందని. ఇప్పుడు వీళ్ళకి వేరే కాడ భూములు ఉన్నాయి, ఈ పాటలో వీళ్ళకి అవసరం లేదు, అమ్ముకున్నారు. మాకు ఇక్కడ అవసరం కాదు కాబట్టి మేము ఇట్లనే పెట్టుకున్నాం, దగ్గర అవుతుంది. అర్థమైంది. అయితే ఇక్కడ గుడి ఉన్నది, ఇది ఉన్నది, మాకు ఏం అవసరం కూడా రాలే, ఏం పని లేకుండా ఆడ గోడలు కూడా మేము కట్టుకోము. ఈడ ఆల్రెడీ గోడ ఉన్నది, ఇక్కడ రోడ్ ఉన్నది, ఇక్కడ రోడ్ ఉన్నది, ఇక్కడ గుడియే కదా మేము ఇచ్చిందే. అయితే మీరు ఇచ్చిన సర్వే నెంబర్ డిఫరెంట్ ఉన్నది. 265. అయితే ఇక్కడ హరితహారం చెట్లు కూడా ఎండోమెంట్ గవర్నమెంట్ది కాబట్టి ఇట్లా పెట్టి ఉంటాయి. మా భూమిలో ఇది ప్రైవేట్ కాబట్టి ఒక చెట్టు కూడా ఇటు రాలే. అయితే ఈ భూమిలో నాకు మా ఫాదర్ ఇక్కడ 3 గుంటల భూమి నాకు ఇచ్చిండు, గిఫ్ట్ డీడ్ చేసిండు. 3 గుంటల. ఒక ఏసీ బ్యాంకెట్ హాల్ కడదామని అనుకున్నాం. ఇక్కడ ఒక పాతపడ్డ గేట్ ఉండే, అది టెంపరీ అని పెట్టిండ్రు. అది తొలగించే పోను వీళ్ళు ఇట్లా అమ్ముకున్నప్పుడు ఈ ప్లాట్ అయినకు దారి లేక ఇక్కడ తలుపు పెట్టు స్టార్ట్ చేసిండు. అది మేము స్ట్రిక్ట్గా అబ్జెక్ట్ చేసి కోర్టుకు వెళ్ళినాం. అంటే ఈ మెల్లగా ఏమైతే కిటికీలు పెట్టు ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది కోర్టు. మా ఫేవర్లో ఇచ్చింది. అంటే ఎవరు కూడా దాని మీద ఇప్పుడు ఏం జరగొద్దు అనేసి. అది ఎందుకు ఫేవర్లు అంటే ఓన్లీ ఇక్కడ వరకే ఇచ్చింది స్టేటస్ కో, మిగతా ఈ 3 గుంటలకు ఇచ్చింది. 32 గుంటలలో 3 గుంటలకు మాత్రం ఇచ్చింది. ఆ 3 గుంటలకు ఎందుకు స్టేటస్ కో ఇచ్చింది అంటే ఇక్కడ నేను నిర్మాణం చేయబోతున్నా కాబట్టి నేను వేసిన కేసు. అంటే నాకు ఒక డౌట్ రాఫీ గారు, ఇప్పుడు మీది భూమి, పట్టా భూమి, మీ ఫాదర్ మీకు గిఫ్ట్ డీడ్ ఇచ్చింది, ఎందుకు స్టేటస్ కో ఎందుకు ఇచ్చింది? అప్పుడు మీకే ఫేవర్ ఇవ్వాలి కదా. నాకే ఫేవర్, స్టేటస్ కో నాకే కదా. ఇది తొవ్వలెక్క క్లెయిమ్ చేయొద్దనే అంతా ఆపేసింది కదా. లేకుంటే ఏమవు, ఇదంతా తీసేస్తే నాకు ఇక భూమే కాకుండా దీన్ని ఏం చేసి హోల్డ్ లో పెట్టిరా? ఇక్కడ హోల్డ్ లో పెట్టి నాకు అవసరమే లేదు, నాకు తొందర కూడా ఏం లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ స్టేటస్ కో ఇచ్చింది. ఓకే, ఇప్పుడు చెప్పండి ఇంకా రిమైనింగ్ ఏమైంది? అయితే ఇక్కడ తర్వాత మేము ఏం చేసినామంటే ఇక్కడ దిమ్మెలు కట్టి ఏదైతే ఇచ్చినామో ఈ దిమ్మెలు ఇరగొట్టేసిండ్రు కొంతకాలం క్రితం. ఇక్కడ ఈ ఎండోమెంట్ వాళ్ళే, ఎండోమెంట్ వాళ్ళు ఇరగొట్టారు. వాళ్ళ దిమ్మెలు ఇరిగి ఉన్నాయి. ఎవరు పళ్ళగొట్టినంటే దిమ్మలు అయితే మీరు వేసి ఇచ్చినాయి ఇరుగున్నాయి. అటు ఉన్నాయి, ఇక్కడి పోయినాయి. మేము కోర్టుకి మా ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఒక అడ్వకేట్ కమిషనర్ని పెట్టి ఆయన వచ్చి కొలతలు చేసిండు ఇట్లా మొత్తం.
ఎందుకంటే ఆ కొలతలు చేసినాక మేము కంపౌండో ఇంపోర్టో లేపుకోవడానికి అయిపోయింది. అయితే దీనికి అడ్వకేట్ కమిషనర్ ఒక 5 పంచులు మొత్తం వచ్చి ఫోటోలు గిటోలు దిగి కోర్టులో సబ్మిషన్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏమైందంటే వీళ్ళకి మాకు పంచాయతీ లేదు, వీళ్ళకి మేము ఇచ్చిన వాళ్ళమే. దీంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ ఎవరైతే ఉంటారో ఆయనను పాపం రెచ్చగొట్టి బలి చేసినరో ఏమైందో తెలియదు, కానీ ఆయన వెనక పెద్ద అండ ఉందనుకొని ఆయన ముందుండి ఇక్కడ ఎంకరేజ్ చేసేసిండు, ఈ ఖని పీకేసిండు. మొన్ననే కదా ఇప్పుడు ఈ కొట్లాట, అందుకే సెకండ్ సాటర్డే 8th నాడు. ఇంత ముందంతా మీకే ఉంది, మీకు ఏ ప్రాబ్లం లేదు, లేనే లేదు. ఇప్పుడు ఇది మొన్న మొదలైన ఇష్యూ. 8th నాడు సెకండ్ సాటర్డే నాడు స్టార్ట్ అయింది ఇది. సెకండ్ సాటర్డే ఏమవసరం ఎండోమెంట్కి, సండే పని చేసుడు ఏమవసరం, తర్వాత రాత్రిపూట లైట్లు పెట్టి చేస్తున్నారు. అయితే ఏమంటున్నారు ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఆయన ఏం చెప్తున్నాడు, ఎండోమెంటోలో ఆల్రెడీ మేము భూమి ఇచ్చినాము, ఇది మాది ప్రైవేట్ది కదా, మీరు కబ్జా చేస్తున్న దానికి ఏం సమాధానం చెప్తారు మరి? అయితే దాన్ని ప్రాసెస్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ తవ్వేసిండ్రా, మా ఫాదర్ ఆ ఫోటోలు తీసి పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చిండు. అయితే సాటర్డే సండే మున్సిపాలిటీ బంద్ ఉన్నది. అయితే నేను వాట్సాప్లో కమిషనర్కి పంపిన, ఆయన మండే నాడు వచ్చి నేను చర్య తీసుకుంటా స్టేటస్కు ఆర్డర్ పంపమన్నాడు, పంపిన. మండే నాడు వచ్చే వరకు కట్టడమే అయిపోతుంది సార్, మీరు చర్య తీసుకోవాలి, మీ సిబ్బందికి చెప్పండి అని కూడా మేము మెసేజ్లు ఇచ్చినాం. ఆయన అంజానే ఉన్నాడు. ఓకే, ఆ తర్వాత నేనేం చేసిన అంటే కోర్టు కూడా బంద్ ఉంది, అడ్వాన్స్ పిటిషన్ వేద్దామన్నా కూడా. అప్పటి వరకు కోర్టు తెరిచేలోపు వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ పిట్స్ ఇక్కడ 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 తవ్వేసి దాంట్లో కాంక్రీట్ నింపి ఫుటింగ్స్ అన్నీ అయిపోయినాయి కోర్టు ఆన్ అయ్యే లోపు. ఫాస్ట్. తర్వాత నేనేం చేసిన, కొండా సురేఖ గారి దగ్గర డైరెక్ట్ వెళ్ళిపోయినా, నేను వేరే దారి లేదని. ఎందుకంటే ఇది ఎండోమెంట్. ఆమెకు చెప్పిన, మేడం ఎండోమెంట్ ఈ ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేసుడు విన్నాం, కానీ ఎండోమెంట్ వాళ్ళు పట్టా భూమి కబ్జా చేసుట్లా రివర్స్ అవుతుంది, మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది మీ డిపార్ట్మెంట్కి. కాబట్టి ఇది అని మొత్తం ఆధారాలు ఆమెకు చూపించిన. తక్షణం ఆమె స్పందించి ఆమె హ్యాండ్ రైటింగ్ తోని స్టాప్ ద వర్క్ ఫస్ట్ అని రాసేసింది. జాయింట్ సర్వే చేయండి మొదలన్నది. ఆ కల్ప్రిట్ ని పనిష్ చేయండి అని కూడా రాసింది ఆమె హ్యాండ్ రైటింగ్ తో. పని నిజంగానే ఆగిపోయింది. చాలా హ్యాపీ ఉన్నాం, రిలాక్స్ అయినా. అబ్బా, ఇట్లాంటి మినిస్టర్ అసలు ఉండదు, ఇంత ఇంప్లిమెంటేషన్ అని నేనే పొగిడిన. ఒక 10 మంది పెద్దోళ్ళు ఉద్యమంలో ఉన్న జస్టిస్ లాంటి వాళ్ళతో కూడా న్యాయం జరుగుతుందా అని. తర్వాత కొండ సురేఖ మీద ఇంప్రెషన్స్ అటు ఇటు ఉన్నా కూడా, అరే ఆమె రైటింగ్ చూడండి, ఆ ఇంగ్లీష్ చూడండి, ఇంప్లిమెంటేషన్ చూడండి, ఈ మొగోళ్ళ కంటే ఈమె ఎంత ధీటుగా ఉంది మినిస్టర్, మనం ఏదో అనుకున్నాం కానీ అసలు ఈమె ఇంప్లిమెంటేషన్ చూస్తే నేను షాక్ అయినా అని నేను 10 మందికి చెప్పుకున్నా. ఓకే, హార్డ్ వర్క్ బాగుంది. ఒక దినం ఆగి నెక్స్ట్ డే పని స్టార్ట్ అయింది. మళ్ళా ఎవరు మంత్రి చెప్పినాక కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ విత్ లెటర్ ఉంది, కమిషనర్లు ఫోన్లు చేసినారు, మొత్తం పాకిపోయింది, ఎక్కడికక్కడ ఆగిపోయింది. నెక్స్ట్ డే పని స్టార్ట్ అయింది. పని స్టార్ట్ అయినాక నేను ఆ ఫోటోలు తీసి వాళ్ళ సిబ్బందికి పంపి ఏందన్నా మీరు మంచిగానే రాసినారు, మేము సంతోషపడ్డాము, ఆ రాసిన దానికి విలువన్న ఉండాలి కదా, ఇదే విలువ ఉండాలి కదా. స్టాప్ ద వర్క్ అంటే స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ ఎట్లయిందంటే, ఆయన డైరెక్ట్గా అన్నాడు, పొద్దున పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసిండు, నేను లోకల్ మంత్రిని, పని నడవనియండి, ఏది ఉన్నా నేను చూసుకుంటా, మీకు అవసరం లేదని అన్నాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా చేతిలో లేదు అని ఆయన చేతులు ఎత్తేసిండు. అప్పుడు నేనేమన్నా అంటే అది మర్యాద కాదు. నేనేమంటాను ఒక్క పాయింట్ లో, ఇక్కడ కావలసుకొని మరి మంత్రి పేరు వాడిండి అనుకోవచ్చు ఇందులో. మరి కావలసుకొని కాదు, ఎందుకంటే ఆమె నిబద్ధత, ఆమె చెప్పిన విధానం, ఆమె రియాక్ట్ అయిన తీరు, నా దగ్గర వీడియో ఉంది చూడొచ్చు. ఆ తీరు దాంట్లో అంత బోకస్ ఉండదు. మరి ఒక దినం ఎందుకు ఆగింది పని? ఓకే, అది ఒకటే కాదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అదే మంత్రి సీరియస్ గా తీసుకోవాలి కదా. నేను ఇచ్చిన కదా, వద్దని ఆపమని చెప్పినాను, ఎంక్వైరీ జరగమని చెప్పారు, కంబైన్డ్ మొత్తం. మరి అలాంటప్పుడు ఆ మంత్రిని లెక్క చేయలేదా పొన్నం ప్రభాకర్? చేయలే అన్నట్టే కదా. ఇప్పుడు నేను ఆ మంత్రి దగ్గర పోవడానికి కూడా నాకే షేమ్ అనిపించింది. మళ్ళీ ఎట్లా పోవాలి? ఇప్పుడు వేరే మరి ఇచ్చినాక కూడా మళ్ళీ ఇది చేస్తున్నారని మీరు వెళ్ళాల్సి ఉంటేరేమో. మళ్ళా ఒకసారి పోవడే ఎక్కువ వీళ్ళ కాడికి. సరే, ఓకే, మళ్ళీ పనులు. ఓకే, పొన్నం ప్రభాకర్ చేస్తూనే ఉన్నా నేను కంటిన్యూ. మీరు నమ్మరు, మినిస్టర్ అయిపోయిందా,
ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పోయిన శైలజ గారు, శ్రీధర్ బాబు గారి భార్య, భార్య ఆమె కూడా ఎక్సలెంట్ రియాక్ట్ అయింది. ఆ, నాకు పాపారావు గారు నాకు సన్నిహితులు ఉద్యమంలో, ఐఏఎస్ రిటైర్డ్ అడ్వైజర్ ఉండే. ఆయన వేరే అంశంలో కలిసినాం. మేము కలిసినప్పుడు మా మిత్రుడు ఒకడు, అరే ఆయన ఈ ప్రాబ్లంలో ఫేస్ అయ్యింది, ఇట్లున్నది ఏందని చెప్పుకున్నారు. చెప్పగానే అరే ఇదేందని ఆయన కూడా షాక్. అప్పుడు ఇమీడియట్ శైలజ గారితో ఫోన్ చేసి ఈయన అసెంబ్లీకి వస్తాడు చెప్పండి అంటే, ఆమె పాపం నేను అసెంబ్లీకి వెళ్ళలేను, పాస్ లేదు, నేను బయటే ఉన్నా కానీ ఆమె నాకు స్వయంగా ఫోన్ చేసి వాట్సాప్లో పంపండి ఇవన్నీ అని నాకు అన్నది. అన్న తర్వాత ఇమీడియట్ ఆమె ఫోన్లోనే షాక్ అయిపోయింది చూసి, అరే వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అది ఇదని, హౌ కెన్ డూ లైక్ దిస్ అని. తర్వాత మళ్ళీ ఆమె పాపారావు గారికి ఫోన్ చేసి దీనికి కరెక్ట్ అథారిటీ కలెక్టర్, ఆయనకు డెమాలిషన్ అథారిటీ కూడా ఉంటుంది. ఆమె దేని మీద రియాక్ట్ అయిందంటే, దీంట్లో ఒక ఈడ కచరా ఉంటుంది, దీని పక్కకు ఒక చిన్న దిమ్మె కట్టి దీని మీద ఒక శిల్పం పెట్టబోయినరు. ఎందుకు సెంటిమెంట్ రగిలిచ్చేస్తే ఇక నేను కూడా ఏం చేయలేనని. ఇంత దుర్మార్గంగా చేసిండ్రు. లక్కీగా ఏమైందంటే ఆ తడి సిమెంట్తోనే నేను ఫోటోలు తీసి కోర్టులో సబ్మిట్ చేసిన, బతికిపోయినా. వాళ్ళు సున్నమేసి బొట్లేస్తే కథం నా పని. అవి నాకు నచ్చక నేను బజార్కి వచ్చిన. ఇంకో పాయింట్ అయితే ఆ మేడం కూడా షాక్ అయింది ఇదేందని. కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ షాక్, ఆర్డీఓకి ఫోన్ చేసి ఫస్ట్ రిమూవ్ దట్ అన్నాడు. ఆడియో ఆడదానికి వచ్చిండు, ఆయనకి ఏదో ఫోన్లు వచ్చినాయి, అటు ఇటు తిరిగిండు, నేను వెరిఫై చేస్తున్నా అనుకుంటే వెళ్ళిపోయిండు. అక్కడ ఎవ్వరు ఏ సంస్థ పనిచేసేటట్టు లేదు. ఓకే, ప్రిన్సిపల్ సెక్రటరీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది హుస్నాబాద్ మున్సిపాలిటీ, అక్కడి కమిషనర్కి ఇక్కడ జాయింట్ డైరెక్టర్తో మాట్లాడిచ్చిన. వాళ్ళకు మినిస్టర్ ఉన్నాడని చెప్తలేను, చెప్తే ఆయనతో చేయరని. అయితే వాళ్ళకి తెలియనంత వరకు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి పని ఆపేసేయన్నారు. ఆపితే ఒక దినం మళ్ళీ ఆగింది, జరిగిన పని మళ్ళీ ఆగింది. మళ్ళీ ఆగినాక మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, స్టార్ట్ అయితే నేను మళ్ళీ జాయింట్ డైరెక్టర్ దగ్గర పోయి, సార్ మీరు స్టార్ట్ చేసిండ్రు, ఒకసారి ఆ కమిషనర్కి మాట్లాడండి అన్న. మాట్లాడితే ఫోన్ కొద్దిగా వినపడుతుంది కదా, స్పీకర్ లేకున్నా వినపడుతుంది. సార్ దీని వెనుక మినిస్టర్ ఉన్నాడు, మేమేం చేయలేమన్నాడు. నేను విన్నా, నేను ఉపవాసం ఉన్నా, నేను విన్నా. ఓకే, అది అయిపోయిందా? సరే, అది అయిపోయింది. మళ్ళీ పని స్టార్ట్ అయిపోయింది. ఇక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. తర్వాత పోలీసు వాళ్ళకు నేను కంటిన్యూగా ఫాలో చేస్తున్నా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కూర్చొని కావాలి కాస్తుండ్రు, ఆడ పిల్లర్లే అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక్క విషయం ఓకే, ఇది జస్ట్ ఆల్రెడీ మీరు 4 ఎకరాల 4 గుంటల భూమి ఇచ్చారు. ఇది మేజర్ పార్ట్. ఈ ఓవరాల్ భూమిలో మీకు వచ్చింది చూసాడు 22 గుంటలు, మిగతా మీ పేనాళ్ళకి వచ్చిన ఈడ మిగిలింది 32 గుంటలు. ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ 32 గుంటల భూమికి ఒక్క మినిస్టరు అంత సివియర్గా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ 32 గుంటల జాగ వాల్యూ ఎంత ఉంటుంది? కారణం ఏంది ఆ 32 గుంటల మీద ఇంత ఫోకస్ పెట్టడానికి? కరెక్ట్ మేడం, అది ఏం అవసరం చెప్పు. నేను నాకు కూడా అదే డౌట్ వస్తుంది, ఎందుకు కాదు, నాకు విచిత్రంగా ఉంది ఇది. ఎందుకంటే వీళ్ళు పాలన మీద ధ్యానం పెట్టి అభివృద్ధి అవి ఇవి చేయాలి, ఒక అవకాశం దొరికింది. ఆయన గెలుపుకు నేను కారకుణ్ణి, మీకు తెలియదు, అర్థమవుతుందా? ఇప్పుడు నా కాలు మీద గొడ్డలు కొట్టుకున్నా. ఇప్పుడు ఆయన వేరే ఊరు, ఆయన కరీంనగర్లో ఆయనకు వెళ్ళగొడితే హుస్నాబాద్లో వచ్చి నిలబడితే ఈసారి సోనియా గాంధీకి రుణం తీర్చుకోవాలని చెప్పి కంకణం కట్టుకొని మేధావులను అందరినీ జమ చేసి గండిపల్లిలా ప్రాజెక్టు కేసీఆర్ గారు కుర్చేసుకొని చేపిస్తా అన్నాడు, గుర్తుందా? కాళేశ్వరం ఎట్లా చేసిండు, మరి ఇక్కడ వివక్ష ఎందుకని అడిగినోని అడిగి నేనేమన్నా, ప్రగతి భవన్ల కుర్చీ తీస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది సోనియా అని. కుర్చీ తీసినందుకు మీకు వచ్చిందా? ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అందరు నవ్వుతారు. ఏమని, నా స్పీచెస్ నేను చెప్పిన క్యాంపెయినే నాకే రివర్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఏమన్నా, మీకు ఆ ఫేవర్ కూడా చేస్తారు, ఆ సింపతి కూడా లేదు. కాదండి, గెలిచినాక కథమే వీళ్ళు అని, గెలిచే వరకు బాగున్నారు. ఇంకో విచిత్రమైన విషయం మీరు నమ్మరు, మా ఊరికి ప్రియాంక గాంధీ వచ్చింది క్యాంపెయిన్లో. పొన్నం ప్రభాకర్ గారు ఆయనే నాకు ఫోన్ చేశారు. ఆయనకి ఎవరో చెప్పినారు మేధావులు, ఏమని, ఈయన బాగా మాట్లాడతాడు, ఈయనను యూటిలైజ్ చేయండి, ఊర్లో కొద్దిగా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పినారు. చెప్తే ఆయన నాకు ఫోన్ చేసి, రఫీ గారు మీరు హైదరాబాద్లో ఉన్నారా హుస్నాబాద్లో ఉన్నారా అని అడిగిండు. నేను హైదరాబాద్లో ఉన్నా అండి అన్నా. అంటే అరే చేరలేము కదా, ఇప్పుడు సభ ఉంది, మీరు మాట్లాడితే బాగుండేది అంటే, పర్వాలేదు లేండి మనం చేద్దాం, ఏదో ఒకటి ఎలక్షన్కి అయితే ఉపయోగపడదాం, మీరు కానివ్వండి అని చెప్పేసిన. అది మిస్ అయింది. అది అయినందుకు నేను గండిపల్లిలో 500 మంది రైతులను పెట్టి అక్కడ జేసీ వాళ్ళని జమ చేసి, పాషం యాదగిరిని, నిరూప్ రెడ్డి సుప్రీంకోర్టు లాయర్ని, నేను
తొర్రూరు నుంచి ఆడికి పోయి తొర్రూరులో ఏదో సభకు తీసుకుపోయినారు నన్ను. నాకు మళ్ళీ ఆడ నుంచి ఈడికి వచ్చినాం మా ఊరికి. ఆడ కూర్చొని నేను క్యాంపెయిన్ చేస్తే అది లోకల్లో ఫుల్ వైరల్ అయింది. ఇంతో అంతో ఆయనకి ఏదైతే కొద్ది మెజార్టీతో గెలిచిండో ఆ మెజార్టీ దానివల్లే అని నేను భావించిన ఆ టైంలో. గెలిపించినందుకు మీకే ఇప్పుడు వెనుపోటు పడుతున్నారు. మేబీ నేను గెలిపించిన. నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఈ 32 గుంటల భూమి మీదనే ఎందుకు చర్చ జరుగుతుంది? ఏం పెద్ద వాల్యుబుల్ అని. కరెక్ట్ అయితే గుంటకు 20 లక్షలు వేసుకుందాం. కరెక్టే. అది ఆ జిద్ ఎందుకు? ఇప్పుడు ఇది నాకు చెప్పాలి. ఆ జిజ్ ఎందుకు అనిపిస్తుంది? నేను ఆయనని అడగాలి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇది 264 ఉంది. సేమ్ సర్వే నంబర్ల పంచాయతీ ఉంటే అది వేరే సంగతి. ఇది వేరే సర్వే నంబర్, ఇది వేరే సంగతి. ఇచ్చింది వేరే, అది వేరే కాబట్టి మీరు చాలా క్లియర్ గా ఉన్నాం. తర్వాత ఇప్పుడు వీళ్ళు చేసిన పొరపాటు, ఇక్కడ ఇంజెక్షన్ ఉంది పోకూడదు, కోర్టు ఉల్లంఘన, స్టేటస్ కో. ఇక్కడ అడ్వకేట్ కమిషనర్ తో పాతి పెట్టినరు, దీంట్లో కూడా పోకూడదు. ఎందుకంటే ఈ కన్నీళ్ళు తీయకూడదు. జడ్జిమెంట్ అయ్యే వరకు అది తీయద్దు. అది కోర్టు ప్రాసెస్లు ఉంది కదా, అది తీసేసి అది ఒక మ్యాడ్నెస్ అనుకోవచ్చు. నాకు వాళ్ళ మీద జాలి కూడా వేస్తుంది. ఎటు పెట్టి వాళ్ళకి పనిష్మెంట్ అయితే దీంట్లో డౌటే లేదు. వాళ్ళకి చట్టాలు గిట్టాలు అవగాహన ఉందా లేదా తెలియదు. ఏదో పవర్ ఎన్నుకున్నదని విర్రవీగినరు. ఫోటోలు తీయబోయినా అయ్యో నాది అంటుండట. వేరేళ్ళన్నా భయపడి ఇట్లా తిరుగుతున్నారు. ఆ కిషన్ రావు అని ఈయో నాకు తీయండి. ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఇది కిషన్ రావు అనే ఈవోనే ఇప్పుడు ఇదంతా చేస్తుండే. ఈయన వెనకాల ఇప్పుడు మీరు మంత్రి ఉన్నారంటారా? కాదు, ఈఓ అనేటోడు ముంగట ఉన్నాడు. అయితే ప్రజలు ఏమన్నారంటే ఈఓని పోయి అడిగితే నన్ను అడగకండి, మంత్రిని అడగండి. దీనికంతా ఇప్పుడు ఎవరు కారకులు చెప్పండి ఫస్ట్. ఎవరు ముంగటి ముఖం ఈఓ ఉన్నాడు, ముందల ఈవో. ఈయన వెనకాల ఎవరు ఉన్నారు చెప్తా. అయితే మా ఫాదర్ని నేనేమన్నా, పొన్నం ప్రభాకర్ గారు ఊరికి వచ్చినప్పుడు పోయి కలువు డాడీ ఒకసారి, ఆయనను కలువు, మినిస్టర్లకు ఎట్లుంటుంది నాకు చెప్పినావా అంటారు. ఒకసారి కలిసి అయితే చూడంటే పోయిండు. పోయి కలిసి సార్ ఈఓ ఇట్లా ఎంకరేజ్ చేస్తుండు, మీరు కొద్దిగా చెప్పండి అది ఇది అంటే, ఏ ఈఓ కాదా నేనే చెప్పిస్తున్నా అని డైరెక్ట్ అన్నాడు. మా డాడీకే అన్నాడు. అయితే ఆయన పక్కకి ఇంకో సాక్షి కూడా ఉన్నాడు. మా డాడీ ఎంబడి ఒక నేనే చేపిస్తున్నాను చెప్పిండా. అడగలేదంటే ఎంత ఉంది సార్ అది 32 గుంటల భూమికి మీకెందుకు? దానికంటే పెద్ద హాస్యాస్పదం ఏంటంటే, పని ఆపండి సార్ ఫస్ట్, తర్వాత ఏమన్నా చేయండి అంటే, పని నడవని నీకు భూమి అయితే అప్పుడు నీకు ఆ గేట్లు పిల్లర్లు నీకే వస్తాయి కదా అంటుండట. అయితే మాకు గేట్లు ఎందుకు, పిల్లర్లు ఎందుకు, మాకేం కట్టుకోవాలన్నా మేము కట్టుకుంటాం. మా భూమి అంటే ఏమంటుండు? ఏమని ఫాదర్ అంటాడు కదా, ఇదంతా మా భూమి కదా ఈ 32. మీరెందుకు కడుతున్నంటే, అది ఏం చేసుకుంటావు, ఎట్లున్నది అది ఏదేదో అన్నాడు. ఏం చేసుకుంటుంది? అది మీ భూమే కదా. మా భూమే. మరి అంత ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాడు? పొన్నం ప్రభాకర్ ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఈ 32 గుంటల భూమి ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాడు? నేను అనేది ఎవరికైనా మేలు చేయాలంటే నీ సొంత ఆస్తితోనో నీ పైసలతో మేలు. నాకు ఇప్పుడు ఇక్కడ క్లారిటీ రాలేదు. ఏ పర్సన్ కి మేలు చేయడానికి పొన్నం వెనకాల ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఊర్లో నేను వెళ్ళినప్పుడు 2 వర్షన్స్ విన్నా. ఒకటేం విన్నా అంటే, ఈ 4 ఎకరాల 4 గుంటలు అయితే ఎండోమెంట్కి ఉంది. మేము వెళ్ళిపోయినా ఇది ఎవరన్నా తీసుకుంటే ఒక ట్రస్ట్ లాగా ఏదో చేసి ఇక్కడ దుకాణాలు వేద్దాం అనుకున్నారట. ఇట్లా ఆయన అనుచరులు మనకి ఎట్లా తెలుస్తుంది? నాకు ఇక్కడ క్లారిటీ రావట్లేదు. ఈ భూమి ఇప్పుడు ఎవరికి కావాలని అడుగుతున్నారు? ఎవరికి ఇది నాకు తెలియదు. ఎంకరేజ్ చేసారు. ఎంకరేజ్ చేసిన ఎవరో తెలుస్తలేదు. ఎందుకు తెలుస్తలేదు? ఎవరు? ఈఓను ముందు పెట్టి. ఈఓ ఎవరు? కిషన్ రావు ఈఓ. ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు వచ్చారు. గవర్నమెంట్ కబ్జాకు వచ్చింది. ఎండోమెంట్ ఆఫీసరే కదా, ఈయనతో చేయించింది మినిస్టర్. ఈయనతో మినిస్టర్ చేస్తున్నాడు. ఇది ఒకవేళ ఈ 1.5 year అయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు 16 నెలలు గవర్నమెంట్ లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సరే, ఇది వీళ్ళు ఎండోమెంట్ కలపాలనుకుంటున్నారు. ఇప్పుడు అంటున్నారు, అప్పుడు అనలే. ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు దీన్ని కలపాలంటున్నారు. ఇప్పుడు ఎందుకు అంటున్నారు చెప్తా. ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయింది. వాళ్ళు అవన్నీ పట్టించుకోలే, చేసేసి రాత్రికి రాత్రి. ఇది అయిపోయిన తర్వాత ఇక స్టేటస్ కోలా కోర్ట్ ఆన్ అయిపోయిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ వస్తాడు కదా, గవర్నమెంట్ అడ్వకేట్. ఎప్పుడైతే జడ్జి గారు మొట్టికాయలు కొట్టినరో అప్పుడు ఈఓకు చెమటలు స్టార్ట్ అయినాయి. అరే ఇదేందని. ఇప్పుడు ఈయన రాలే ఫస్ట్ డే. ఇప్పుడు గుడికి తీసుకోవడానికి కూడా ఇది లేదు. ఒకవేళ గుడికి తీసుకొని ఇవన్నీ వేసినా కూడా ఇంకో 3.5 ఏళ్ల తర్వాత ఈయన మంత్రిగా ఉంటాడని గ్యారంటీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఉంటుందనే గ్యారంటీ లేదు ప్రభుత్వంలో. అట్లాంటప్పుడు దీని ఇన్కమ్ ఆయనకి ఎట్లా వస్తుంది? పోనీ ఇప్పుడు 3.5 ఏళ్ళు తింటారు. దాని తర్వాత నాకెందుకు? ఇప్పుడు నా భూమిలో ఇవి జరిగినాయి, అవి వాళ్ళకి ఏం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం ఎజెండా ఉందని మీరు అంటారు కాదా? మరి
ఇప్పుడు మీ భూమి ఉందండి మీ కానీ పక్కది. ఇందులో ఏముందంటే ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఈ 32 గుంటల విషయంలో మంత్రి ఇన్వాల్వ్మెంట్ అవసరమా అనేది కూడా అనిపిస్తుంది. కరెక్ట్ కదా, నాకు కూడా అదే అనిపించి 10 రోజులు ఓపిక పట్టిన గెలిపించిన కాబట్టి ఆయన ఎట్లా ఇది అని ఇప్పుడు ఒకవేళ సమయానికి ఫోన్ మాట్లాడినా ఏందమ్మగా 32 గుంటల భూమిలో నన్నిరికి చూడైంది అంటాడు జనరల్ గా. అంటారు కదా. అవును. నేను అనేది ఇన్నుండ్రి 32 గుంటలల్లో ఆయన నేను ఏమి ఇరికియా, ఓకే, ఆయన ఏమి ఇరికియా, ఉమ్, ఆయనే ఇరికిండు. నేను ఎందుకు ఇరికిస్తా ఆయనను? ఆయన ఎట్లా ఇరికిండో చెప్తా. ఉమ్. ఇప్పుడు ఈఓను ప్రజలు పోయి ఎందుకు జరుగుతుందని అడిగితే ఇప్పుడు వీడియో వీడియో చూడండి ఇక మీరు. నేను వట్టిగా మాట్లాడతలేను ఏదైనా. ఇది కలెక్టర్ రాసిండు తీసేయమని. ఇదంతా ఆ. ఇది కలెక్టర్ రాసి కలెక్టర్ రాస్తే ఆర్డీఓ ఒబే చేయలే, మినిస్టర్ రాస్తే వాళ్ళ డిపార్ట్మెంట్ ఒబే చేయలే. మొన్న 17వ తేదీ ఇది మొన్ననే రీసెంట్ గా. ఆ. అదే శైలజ మేడం కలెక్టర్ దగ్గర పో అదే, అని అదే. చెప్పలే. ఆ, ఆ. పోయి చెప్పినాక ఆర్డీఓని పట్టుకొని పోయినా ఆ కింద పెట్టిన దిమ్మె తీసేయమని. తీయలే వాళ్ళు. ఉమ్. మీకు చూపిస్తా ఫోటోలు ఒకసారి ఆన్ చేయండి. ఇప్పుడు దీంట్లో చూడండి. ఫోటో ఇది వాట్సాప్ ఇక్కడ నుంచి ఫోటోలో. ఆ, ఉమ్. ఇది కొలతలు చేసింది. ఉమ్. ఇది ట్యాంక్ ఉందా? గుడికి ద్వారం ఇది ఉంది, ముఖద్వారం. ఇది ఇది ఉన్నాక ఈడ తవ్వుకుంటే ఈ పిచ్చి పిచ్చి చేస్తుండ్రు. ఇదా ఇప్పుడు ఇప్పుడు ఈ నుంచి మా భూమి ఉంది ఇదంతా. ఇది ఇప్పుడు ఈ నుంచి ఆడ దాకా. ఇది ఇదంతా నిలబడేదంతా ఇప్పుడు వీళ్ళు కట్టింది వాళ్ళ భూమే, అది గుడి భూమి. గుడి భూమి. ఈ ముందు ఈ భూమి అంతా మీది. మాది చివరి వరకు ఉంటది మాది. ఇక్కడ రాయి కనబడుతుందా, హద్దు రాయి. ఈయన అడ్వకేట్ కమిషనర్ కోర్టు నుంచి వచ్చిండు, సర్వేయర్ అందరు కలిసి పంచులు ఇది చేసిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో చూడండి మీరు. ఇది అయింది. ఇప్పుడు ఆ హద్దురాలు ఏది చెప్పు మీరు చూడండి. ఇప్పుడు తోముతున్నారు అద్దురాలు బీకేసి దీని తోమేసి. అది చాలా డేంజర్. ఇది దీని మీద స్టేటస్ కో ఉంది. నాకేదైతే గిఫ్ట్ డీడ్ నా పేరు మీద ఉందో ఇది ఇదే స్టేటస్ కో పని ఇట్లా చేసేసిండ్రు. ఏం మత్తులో చేసిండ్రో ఏం అర్థం కాక చేసిండ్రో తెలియదు. అంటే మంత్రి అండదండ ఉందనా ఉంది అనుకోని ఇది ఆల్రెడీ ఇవి లేపేసిండ్రు. ఇది ఎట్లా విచిత్రంగా లేపిందంటే కోర్టు హాలిడేస్. మీరు పోయి ఆపమంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఈవో ఏమంటుండే ఎట్లా లేపుతారా? ఇది ఆల్రెడీ కోర్టు వాళ్ళు ఏం ట్రై చేసిండ్రు తెలుసా? నేను పోయి గనక ఊర్లలో ఎట్లుంటది, కడితే నా భూమిలో ఎట్లా కడతాం అని నూకేస్తారు, ఫైటింగ్ జరుగుతుంది, చేస్తారు. అవును, చేస్తే మళ్ళీ కేసు పెడతారు, ఇరికిస్తారు. అంటే మీరు అమాయకంగా ఉందని ఆడుకుంటున్నారా? మరి వాళ్ళ అమాయకులు, వాళ్ళు హుషారు అనుకున్నారు కానీ ఇప్పుడు ఇరికినరు. వాళ్ళ గోతులు వాళ్ళు తవ్వుకొని వాళ్ళ అక్రమానికి ఒక స్తూపాలు కట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ ఈ దానికంత డబ్బులు ఇచ్చి కట్టించేది ఈవోనేనా? ఎండోమెంట్ డబ్బులే అవి. ఈ ఎండోమెంట్ డబ్బులే కాదా మరి? నేను అనేది అంతే ఏం అవసరం. ఇప్పుడు ఇది మీకు కనబడ్డదా? ఇది గుడిది మెయిన్ ద్వారం ఇది ఎప్పటికైనా. మళ్ళీ ఇదేంది? ఇదంతా నా భూమి, ఇదంతా ఏంది? అది ఏం అవసరం? ఒకవేళ గుడిదే అనుకోండి, ఇన్ని రోజులు ఎందుకు కట్టలే? ద్వారం ఈయనే ఉన్నది, వీళ్ళ డెడ్ లైన్ ఇదే కదా, వీళ్ళ బౌండరీ ఇదే. హరితహారం చెట్లు, దీని బార్డర్ ఇదే, నా భూమిలో ప్రైవేట్. వాళ్ళ వాదన ఏంది చెప్పండి పోనీ, వాళ్ళు వినిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే, ఇప్పుడు వాళ్ళు ఎస్కేప్ అవ్వాలంటే అది తీయండి మేడం. ఇది చూసిండ్రా, ఇది ఎంత దుర్మార్గం. ఇక్కడ చెత్త ఉంది చూడండి. ఒక దైవం క్రియేట్ చేయాలన్నా ఒక పవిత్రంగా సాఫ్ చేసి, నేను ఎన్నో అబ్జర్వేషన్ కూడా చేసిన, తవ్వి దాన్ని అన్ని చేస్తారు. రాత్రికి రాత్రి లైట్ పెట్టి ధన లేపినరు. ఇది కబ్జాఖోర్లు చేసే పని కాదా? మీరు చెప్పుర్రి. మీరు ఒక దైవాన్ని ఏమన్నా చేసేటప్పుడు దాన్ని కొంచెం మొత్తం చేసి సంప్రోక్షణ అవన్నీ మొత్తం దాన్ని క్లీన్ చేసి లోపల దాని పద్ధతి ప్రకారం ఏదైనా చేస్తారు. ఇది చూడు, ఇది చెత్తనా కాదా చెప్పుడు నాకు. అవునవును, ఇదంతా నా భూమి, ఇదంతా మీది. ఇక్కడ లేపినరు రెండు, ఇక్కడ రెండు లేపినరు. దీని అవతల ఇక్కడ స్టేటస్ కో ఉంది, ఇది ఉల్లంఘన అయింది, ఇక్కడ ఇరికినరు. ఇప్పుడు వాళ్ళే ఇరికినరు. ఇరికి ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఒక నిమిషం ఆపండి మేడం. ఇక్కడ ఉన్న చూడు, ఇది పట్టా. శంషుద్దీన్, మొయినుద్దీన్ మా ఫాదర్ల పేర్లు. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం. అంటే పట్టా ఎట్లా వచ్చిందని వీళ్ళు పట్టాదారులు. 265 సర్వే నెంబర్ రేణుకా ఎల్లమ్మ ప్రతిది ఉన్నది మేడం, అట్లేం లేదు. ఇది మా ఫాదర్ది. మాకు ఎంత వచ్చిన చూడ 22 గుంటాస్, 32.5 గుంటాస్. అయితే 22 గుంటాస్ ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం, 32.5 గుంటాస్ పరేషాన్లో పడ్డాం మేము. మాకు ఆ 2 గుంటలు ఎప్పుడు అనిపించలేదు అట్లా పడవ పెట్టే వాళ్ళు గుడి పక్కనే ఉండేయమ్మా. మాకు ఇంకా భూములు ఉన్నాయి, ఏమైతలేదు ఆడ.
మరి మీకు ఇంకా భూములు ఉన్నాయి కదా, ఆ, ఇప్పుడు ఒకవేళ అది కూడా గుడికే చెందుతుంది అని అంటే మీకు ఒకవేళ వీళ్ళు గుడికి అనా గుడికి చెందుతుంది అని తీసుకుంటేనా ఇప్పుడు నేను చెప్తా ఆ ఫోటో తీయండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళకి వేరే దారి లేదు. ఇగో ఇది వారెంట్. కోర్టు వాళ్ళు ఆడ భూమి లేకుంటే కోర్టు ఏమన్నా ఎందుకు ఇస్తుంది వారెంట్ చేయమని? ఇదంతా యాక్టివిటీ ఖాళీ స్థలం నా భూమిలోనే జరిగింది కదా. మరి ఇది వాళ్ళ భూమి అయితే మరి నా భూమి ఏది? కోర్టు దేని మీద స్టేటస్ కో ఇచ్చింది? మీరు చూస్తున్నారు, దాని పక్కకు ఇండ్లు ఉన్నాయి, ఇటు గుడే ఉన్నది, ఆడ మిగిలిందే ఇంత భూమి. మరి స్టేటస్ కో ఏడిచ్చింది? గాడ్పూల్ ఇచ్చిందా లేకుంటే హిమాలయాల కాడ ఇచ్చిందా? చెప్పురు నాకు. ఇదంతా వారెంట్. అంటే కోర్టు అంత తైకికాట్ చేసి పక్కా అయితేనే ఏదైనా ఇస్తుంది. మొత్తం వైలేట్ చేసిరు ఇప్పుడు కోర్టు, టోటల్ చేసేసిండ్రు. కోర్టుని బోల్తా కొట్టి మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వేసేసినాం, నడుస్తుంది. అయితే ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఆడు పోతాడు కూడా. ఎవడు? ఈఓ మినిస్టర్కి ఏం కాదులే. ఇది మేము దాన పత్రాలు. ఇప్పుడు వీళ్ళు దుర్మార్గం ఇంకోటి ఏం చేసిండ్రు, గౌరవప్రదంగా శిలాపలకం పెట్టుండే మా వాళ్ళది. ఇప్పుడు శిలాపలకం కూడా తీసి దాచిపెట్టిండ్రు. కానీ హిస్టరీ పోదు కదా. చూడండి, మా ఫాదర్ వీళ్ళందరూ అందరు సంతకాలు పెట్టిండ్రు. చూడండి, చూడండి ఇదంతా వీళ్ళ పేర్లు. రేణుక ఎల్లమ్మ దేవస్థానం హుస్నాబాద్, వీళ్ళ పేర్లు. ఏం సంబంధం దేవతకును వీళ్ళకు? చెప్పు నాకు. ఎంత దుర్మార్గం మేడం ఇది. నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. ఇప్పుడు గుడికి ఇచ్చి ఆ కొంచెం పక్కన ఉన్న భూమిని కూడా మీ సొంత భూమిని మీరు కాపాడుకోలేదు. వాళ్ళు మర్యాదగా వచ్చి మాకు అది కూడా అవసరం ఉంది, మాకు ఇట్లుందని ఒక చర్చ చేయనుండే. దొంగతనంగా దౌర్జన్యంగా ఆగకుండా ఇంకా నయం మేము పోయి ఇరగొడితే క్రిమినల్ కేసులు కూడా పెట్టి దాతలనే జైలు వేసే బాపతి. అట్లనే ఉంది, నిజమే, అట్లనే ఉంది పరిస్థితి. ఇచ్చి మీరు ఇప్పుడు మీ భూమిని కాపాడుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎప్పుడు స్టార్ట్ అయిందో చూడండి పని. డేట్ ఉంటుంది చూడండి, డేట్ 8 సెకండ్ సాటర్డే. ఇన్నాళ్ళు ఎప్పుడు ఏమీ కాలేదు, కానీ ఇప్పుడే మీకు ఇప్పుడు స్టార్ట్ అయింది. 8 కాబట్టే కదా మేడం. 8వ తారీఖుకి సెకండ్ సాటర్డే స్టార్ట్ చేసే అవసరం ఏంది? నువ్వు ఎండోమెంటే అయితే నీ భూమి అయితే రుబాబ్గా స్టార్ట్ చేయను మండే నాడు. మా ఫాదర్ రాసిండు అక్రమంగా ఎట్లా జరుగుతుంది ఏందని అప్పటికప్పుడు రాసిండు. ఇది ఇది స్టేటస్ కో ఆర్డర్. 2017 నుంచి కంటిన్యూ వేరే ఆర్డర్ వచ్చే వరకు ఇదే అని ఉంటుంది. 2017 నుంచి మళ్ళీ ఆర్డర్ వచ్చే వరకు ఎవరు పోవద్దని ఉన్నది. దాని మీద ఇప్పుడు వీళ్ళు పోయినరు. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు కూడా ఏం బేవకూఫ్ చేసే పనులు ఉన్నారు తెలుసా. అలా రాసిమని చెప్తే కోర్టు ఆన్ అయిపోయింది, 1 డే వచ్చింది. మేము పని చేయమని రాసిమని చెప్తే రాసి సైన్ చేసి జేబులు వేసేసుకొని ఉరికిండా ఇవ్వకుండా పోయి ఏం చేసిండు తెలుసా. మళ్ళీ 3 days హాలిడేస్ వచ్చినాయా, హోలీ, సాటర్డే, సండే. ఆ దినం మొత్తం కంప్లీట్ చేసేసి అప్పుడు లెటర్ ఇచ్చిండు పోయి. పాని చూడండి. ఇప్పుడు మా పెద్దనాన్నకు 1 ఎకరం 16 గుంటలు, 1 ఎకరం 16 గుంటలు. ఈయనకు 2 పార్ట్స్లలో 1 ఎకరం 16 గుంటలు వస్తాయి టోటల్ చేస్తే. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళు అనడం ఏమంటారు చెప్పండి. వాళ్ళది ఏంది వాళ్ళ ఇప్పుడు జడ్జి గారికి ఏమంటున్నారు వాళ్ళు అంటే, మా సర్వే నెంబర్లోనే మేము తవ్వుకున్నాము, దాంట్లో మేము ఉల్లంఘన చేయలేదే అంటున్నారు. అప్పుడు జడ్జి గారు అడుగుతున్నారు, మరి స్టేటస్ కో దేని మీద ఇచ్చినా ఏ భూమి మీద ఇచ్చినా అది ఎప్పుడు చెల్లేదు తెలుసా. విశాలమైన భూమి ఉంటే పక్కకు జరిగినరేమో అనొచ్చు, ఆడ జరగడానికి కూడా లేదు, అది ఇంతే ఉంది, ఇంతే ఉంది కదా. మరి ఏడు ఇచ్చినామని అడుగుతుండు. తర్వాత అడ్వకేట్ కమిషనర్లు వచ్చి పని పెట్టుకొని మార్కింగ్ చేసి ఐడెంటిఫై చేసిన భూమే అది. అడ్వకేట్ కమిషనర్ ఐడెంటిఫై చేసిండు 264 సర్వే నెంబర్ల 32.5 గుంటలు ఈయనకు చెందినది అని. మీరు ఇవన్నీ తెలిసినాక కూడా మరి పొన్నం ఇట్లా చేయడం ఏంది అని అంటున్నా నేను. అంటే అన్ని తెలుసు కాదు. ఇప్పుడు మీరు ఎట్లా అంటున్నారో నేను అట్లనే అంటున్నా. నేను ఎట్లా ఊహిస్తా ఈ చిల్లర పనులు చేస్తారని. ఇప్పుడు ఆయన సాక్ష్యాలు చెప్తా, ఆయన ఎట్లా అంటున్నా అనేది నేను చెప్తా. ఇవన్నీ ఈ ఫోటోలు ఉండుట్లా బతికినాం మేము. అదే అర్థమవుతుంది. ఇట్లా కథం చేసిండ్రు. ఇది ఎప్పుడు చేసింది తెలుసా, కోటోళ్లను మభ్యపెట్టి
లెటర్ ఇవ్వకుండా అది ఫినిష్ చేసి ఇచ్చిండ్రు అంతేం అవసరం గవర్నమెంట్కి. అవునవును, అది కూడా కరెక్ట్. తర్వాత ఇదో దుర్మార్గం మీకు అదే గుర్తు చెప్పినారు. చేసిన. అవును. మేడంకి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సాటర్డే సండే చూసి మా భూమిలో డిగ్రీ స్టార్ట్ చేసి ఓహో, ఇది ఆ రోజు జగ్గారెడ్డి వైఫ్. కిషన్ రావు అయితే నిన్న నేను ఒక ఆఫీసర్తో మాట్లాడిస్తే ఏమంటుందంటే ఆ ఖని పీకేసి మాది ఇదే సర్వే నంబర్ అనేస్తుంది. అది ఇప్పుడు అనేది ఆ సర్వే నెంబర్ మాదే అంటున్నాడు పీకేసి. ఇది మజా వస్తుంది. మినిస్టర్ పేరు బయట ఎట్లా వచ్చిందో. ఇది మా గుడిది అని వాళ్ళు అన్నోడు ఎవడో పిలువురా నేను వచ్చిన నేను ఈవో గారికి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఏదంటే మంత్రితో మాట్లాడుకొని మాకు సంబంధం లేదు, మమ్మల్ని అడగద్దు, నేను గవర్నమెంట్ ఉద్యోగిని, మమ్మల్ని అడగద్దు. ఏదంటే మీరు మంత్రి గారికి అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఈవో చెప్పేది ఏమైనా ఉంటే మంత్రితో మాట్లాడుకోండి, మేము ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు చెప్తున్నారు. అయితే నేను గుడికి మంత్రికి ఏం సంబంధం ఆడ? మంత్రితో ఎందుకు మాట్లాడాలి మేము అంటే సెటిల్మెంట్గా మాకు అవస్థ చెందితే మంత్రి మమ్మల్ని సేవ్ చేయండి మా భూమిని అంటే సెటిల్మెంట్ ఏమన్నా పైసలు ఇస్తే చేస్తారా? కొందరు అది కూడా అనుమానం వ్యక్తం చేస్తుండ్రు. ఏమంటే మంత్రికి ఇదేం పని అంటుండ్రు, అందరు నవ్వుతుండ్రు. ఇప్పుడు నాకు చాలామంది ఉద్యమకారులు తెలుసు. వాస్తవానికి ఏంటంటే కానీ నేను ఒక విధంగా మిమ్మల్ని చూస్తే నిజంగా జాలేస్తుంది. ఎందుకంటే అంత భూమి దానం ఇచ్చిరు, మీ భూమి ఆ సర్వే నెంబర్ వేరు ఇది వేరు, రెండు మీ భూములు అయినప్పటికీ అది ఇచ్చేసిరు, మీరు ఇచ్చిన దాంట్లో ఏం కొట్లాడతలేరు. మీ భూమి మీరు కొట్లాడుకుంటే కూడా ఇవాళ అసలు మీ దగ్గరికి ఆన్సర్ లేదు. తర్వాత ప్రతి వ్యవస్థ స్తబ్దతగా ఉన్నది. చూడండి మరి ఒక్కసారి ఇది ఏంటంటే మంత్రి కూడా స్పందించాలి. జనరల్గా అయితే మరి ఇందులో ఆయనది ఏదైనా ఉంటే క్లారిటీ, కనీసం ఆయన వరకు చేరేదేమో నాకు తెలిసి ఈ విషయం. నేను అది మెసేజ్ చూపిస్తా ఆయనకి ఎట్లా చేర్పించిన మెసేజ్ అది కూడా ఉంది కదా. ఇదైతే ఇది అయిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో ఖనీలు పీకేసి సాటర్డే సండే చూసి మా భూమిలో డిగ్రీ స్టార్ట్ చేసి పిల్లలు చూడు ఎంత మంచిగా రియాక్ట్ అవుతుంది ఆమె. నాకు నిజంగా ఆమె ఏదో ఇవ్వాలన్నా కానీ రియాక్ట్ అయితే పార్టీ ఏదన్నా అదే ఇవ్వాలండి. ఇప్పుడు ఒక మంత్రి ఆపమంటుంది, ఇంకో మంత్రి దొబ్బేయమంటుండు. ఈ మంచి చేసిన వాళ్ళకి మంచి అనొద్దా నేను? కానీ నా నిరాశ ఏంటంటే ఆమె కమాండింగ్ ఉండనుండే. మేడం విన్నారా? ఆమె కమాండ్ అట్లనే ఉండనుండే. ఎవరికి పెట్టారు మీరు మెసేజ్? నేను కవ్వా లక్ష్మారెడ్డికి మెసేజ్ ఇవ్వమన్నా, ఆయనకు పాస్ చేయమని చెప్పిరా? వాళ్ళకి చెప్పండి ఇట్లా నేను బాధపడుతున్నా, ఇది తప్పు, ఈవో ఇట్లా చేస్తుండని ఆయన మీద కంప్లైంట్ చెప్పండి అన్నా. నేను చెప్పండి అంటే ఆయనే పని ఆపేస్తున్నామన్నా అని రిప్లై కూడా ఇచ్చిండు. ఎవరు? పొన్నం వరకు ప్రభాకర్ బాగానే స్పందించిండు కదా. స్పందించిండు కానీ వర్క్ అవుతలేదు, నడుస్తూనే ఉన్నది పని. అక్కడనే కదా నేను హర్ట్ అయింది. సరే మేము కూడా మెసేజ్ పాస్ చేస్తాము. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి చూడండి ఒకసారి, అదేం పెద్ద వేల కోట్ల ఆస్తి కాదు. వేల కోట్ల ఆస్తి కంటే కూడా డబ్బుల కంటే కూడా వాళ్ళు గుడికి ఏదో దానం ఇచ్చారు, ఎవ్రీ పేపర్ ఉంది. వాళ్ళ 32 గుంటల భూమిని కూడా మరి ఇది జరుగుతుందంటే అది మీ హస్తం ఉందా లేదా పక్కన పెడితే ఆరోపణ. ఈ మెసేజ్ కూడా ఈయన వేరే వాళ్ళ ద్వారా, ఏం పేరండి వాళ్ళు? లక్ష్మారెడ్డి, జేఏసీ హుస్నాబాద్. ఈ ఒక మెసేజ్ మీకు పాస్ చేశారు. నమస్తే సార్, ఒక విజ్ఞప్తి. ఎల్లమ్మ గుడి హుస్నాబాద్కు సంబంధించి రఫీ ఫోన్ చేసినాడు. వారి తాతలు 4 ఎకరాల గుంటలు గుడికి ఇచ్చినారట. అదే స్టోరీ మేడం. ఆయన ఏం ఆన్సర్ ఇచ్చారు? అదే చెప్తున్నా, ఇదంతా కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, అదే ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నారు. పని ప్రస్తుతం ఆపమని కోరుతున్నారు, ఆలోచించగలరని అభిప్రాయపడుతున్నానని. ఆయన ఏం పేరు? లక్ష్మారెడ్డి అనే వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్కి చెప్పిండు. సో దీనికి ఏంది ఆపేస్తున్నామని చెప్పండి అన్న అనేసి మీరు రిప్లై ఇచ్చినట్టుగా ఈ సమాధానం ఉంది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. మరి స్పందించండి, ఎందుకంటే చిన్నవి మీరు ఇప్పుడు మాలాంటోళ్ళు వార్త చేయకపోతేనేమో జనాలకు తెలియదు. మరి ఆయనకు న్యాయం జరగాలి. న్యాయం ఉందా అన్యాయం ఉందా ఆయన చూపించిన ప్రతి ప్రకారం అయితే ఇప్పుడు గుడి ఆయనకు సంబంధించిన విషయం కాదు, పోనీ కాదనుకుంటే నిజంగానే మీరు ఏదైనా ఎంక్రోచ్, కానీ గుడి వాళ్ళు ఇచ్చారు కదా ప్లేస్. ఎగ్జాక్ట్లీ. సో చూడండి, ఎందుకనంటే ఖచ్చితంగా ఒకసారి అది చూసే చెప్పండి ఆయనకు, మీరు కూడా వివరించండి. ఇప్పుడు నాకున్న చిన్న డిమాండ్ ఏంటంటే, నేను
పౌర సమాజంలోకి వచ్చి చెప్పడం వల్లనే ఆ పని అక్కడ ఇంతో అంతో ఆగింది. అర్థమైందిలేండి. తర్వాత సిద్దిపేట సిపి గారు అనురాధ మేడం ఐపీఎస్, ఉమ్, ఆమె కూడా స్పందించడం వల్ల ఇప్పుడు ఒక పోలీస్ అయినా కూడా కూర్చోపెట్టిన రాడ కావాలి. ఓకే. అంటే నేను ఇంత ఫైట్ పోరాటం చేస్తే అట్లీస్ట్ ఒక పోలీస్ అయినా కానీ రాగలిగిండు. మంచిగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఏడ చూసినా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వాలైనా ఈ భూదందాలు ఇవి ఎప్పుడు వింటూనే ఉంటాం. సామాన్యుడు ఇంత కష్టపడాలా? ఒకసారి ఆలోచించండి, దాన్ని వెనక్కి తీసుకోండి, వాళ్ళకి అప్పచెప్పండి. ఎందుకు ఇంత వీళ్ళు పాపం స్టూడియోలో చుట్టూ తిరిగి కోర్టులో ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి, స్టేటస్ కో ఆర్డర్ ఉంది, అయినప్పటికీ కూడా మీ పేరుని అందరూ పదే పదే వాడుతున్నారు. మీకు మెసేజ్ పాస్ చేస్తే ఆపేసామని మీరు రిప్లై కూడా ఇచ్చిర్రు. మరే అది మీరు రిప్లై ఇచ్చిందని చెప్తారు. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే ఆయనకు సమస్య సాల్వ్ అవుతుంది, ఇది పెద్దగా అవ్వకుండా ఉంటుంది. లేకపోతే నా పైన అనవసరంగా ఆరోపణ వేసినారు అని మళ్ళీ అంటారు. ఆరోపణ కాదమ్మా, ఆడ నిర్ధారణనే జరుగుతుంది, ప్రూఫ్స్. అయితే నేను అనేది ఏంటంటే ఏం కోరుకుంటారు చివరిగా చెప్పండి. అంత పెద్ద శక్తి ఉన్నట్లనే ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు కలెక్టర్తో పాటు మున్సిపాల్తో పాటు ఎండోమెంట్ కమిషనర్లు అందరు పనిచేయాలని చూస్తున్నారు, నా దిక్కే ఉన్నారు. కానీ అందరు చేతులు బంద్ అయిపోయి ఉన్నాయి. మంత్రి ఉన్నాడు అనేసి మీకు పూర్తిగా మీకు అందరు చెప్తానే ఉన్నారు. అర్థమైంది, అయితే మీరే ఉన్నారని చెప్తున్నారు. అయితే నేనేమంటానా, అయిపోయింది. ఇప్పుడు నా భూమిని రక్షించుకోవడానికి నాకు వేరే దారి లేక నేను పౌర సమాజం ముందు పెట్టిన. ఎందుకంటే లేకుంటే నువ్వు ఈ పార్టీ కబ్జా అయిపోవు. ఇప్పుడు ఆ గుడి కట్టినట్టు గోపురాలు కూడా కట్టేసు. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను? నేను ఒక ఉద్యమకారున్నమ్మా, నా గురించి నీకు తెలుసో తెలియదు. అది ఉండడం వల్ల ఆ ఉద్యమ స్ఫూర్తితో నేను ఫైట్ చేస్తున్నా. కామన్ మ్యాన్ అయితే అయ్యో అనుకుంటూ ఉంటాడు, వాడు కడితేనే ఉంటాడు. ఇట్లా ఎన్ని జరుగుతున్నాయో ఈ లోకంలో మనకు తెలియదు. నేనంటే బయటకు ఏమనాలి, ఈ భూములు జనరల్గా అయితేనేమో పోనీ ఓ మంత్రి కబ్జా చేసిండు, లేకపోతే ఎమ్మెల్యే కబ్జా చేసి, విచిత్రంగా ఉంది వ్యవహారం అంతా కూడా కదా. మీరు చూసిండ్రు కదా. ఇప్పుడు మేడం నేను అనేది ఏంటంటే, మా పెద్దలు పెట్టిన హద్దులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఊరోనికి తెలుసు. ఆ హద్దులు మళ్ళీ పెట్టుమనండి, నేను గోడ కట్టుకుంటా. నాది నేను 4 ఎకరాల 4 గుంటలు మేడం, 4 ఎకరాల 4 గుంటలు మేమైతే ఇచ్చినాము, దాంట్లో 1 ఇంచు నాకొద్దు. అది అక్కడికి హద్దు. ఒక ముగ్గు మినిస్టర్నే ఒక ముగ్గు వేసి పొమ్మనుంది, మేము తవ్వుకొని మా గోడ మేము కట్టుకుంటాం. ఒకవేళ మేము ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఎంక్రోచ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే అయిపోయింది. ఇప్పుడు కూడా మినిస్టర్ని వాళ్ళ సిబ్బందిని ఈ చేసిన వాళ్ళందరినీ కూడా క్షమించేద్దాం. అంటే పోనీ మర్చిపోదాం ఆడికి. ఎందుకంటే ఇది నెగటివిటీ. దీనివల్ల మాకు ఏం లాభం లేదు. భూమిని రక్షించుకోవడానికే మేము మాట్లాడుతున్నాం తప్పితే, లేకుంటే నిస్సహాయులం అయిపోతాం, పిరికి వాళ్ళం అయిపోతాం. నా హక్కు దాని మీద ఇంకోడొచ్చి తవ్వినప్పుడు సహించే పని కాదు అది. నేను ఒక పౌరుణ్ణి కాబట్టి నేను చేయగలిగింది. చెప్పండి, నేను ఒక డెమోక్రసీని నమ్మేటోన్ని కాబట్టి నేను ఇట్లనే ఇండియాలో మనం ఏం చేయగలుగుతాం, మన ఆవేదన వ్యక్తపరచగలుగుతాం. నేను లాని చేతిలో పెట్టుకోలేను, నేను గొడ్డలి అవన్నీ తీసుకొని పోయి కొట్టుడు, నేను పైల్వాన్ కాదు, నేను గుండాని కాదు, నేను ఎవరి జోలికి రాను. నా జోలికి మీరు వచ్చిండ్రు, నా పట్టా భూమిలో మీరు తవ్విండ్రు, మీకు ఎంత ధైర్యం అది? మిమ్మల్ని గెలిపించింది, ఈ ప్రభుత్వాన్ని తెచ్చింది, మీరు రావాలని కోరుకున్నది మా భూములు కబ్జా చేయడానికి కాదు కదా. అయితే నేను అనేది ఏంటంటే, నా డిమాండ్ ఏం లేదు. 4 ఎకరాలు 4 గుంటలు ఏదైతే ఇచ్చినామో ఇమీడియట్ సర్వే చేయమని కొండా సురేఖ గారే చెప్పినారు. ఇయ్యాలటి వరకు ఎందుకు కాలే సర్వే? ఇప్పుడు సర్వే ఎంతసేపు గవర్నమెంట్ తలుచుకుంటే రాత్రి పగలు లైట్లు పెట్టి మీరు కబ్జా చేయడానికి ఎంత ఫాస్ట్ చేసినరో సర్వేకి ఎందుకు చేస్తలేరు? మీరు సర్వే చేయండి, క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు గుడికి 4 ఎకరాలు 4 గుంటలు ఇచ్చినాం కదా, డాక్యుమెంట్ ఉంది కదా, 4 ఎకరాలు 4 గుంటలకు గీత గీయండి, ఫినిష్ అయిపోతుంది. అది ఎందుకు చేస్తలేరు? ఓకే, మీరు భయపడవచ్చు, ఎందుకంటే ఇలా సర్వే చేస్తే మీరు అందరు ఇరికిపోతారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది. ఈ దాకా సర్వే వచ్చి దీంట్లో చేసిందని మీకు అవుతుందని మీకు ఏమన్నా భయం ఉన్నా నేను క్షమిస్తున్నా. మీకు కంటెంప్ట్ కాకుండా కూడా నేను విరమించుకుంటా, చేస్తా అంటున్నా కదా. ఎందుకంటే మేము గుడి ఇట్లాంటి చిల్లర దందా కోసము, ఇట్లాంటి చిల్లర రోడ్ పాలు చేసి ఈ గుడులను దేవుళ్ళని పెట్టుకొని ఈ చేయడానికి మా పెద్దలు ఇయ్యలేదు. అర్థమైంది. ఇప్పటికన్నా వాళ్ళకి అర్థమవుద్ది అనుకుంటే ఎందుకు ఈ పనికిమాల పనులు ఎందుకు? వెనకాల ఉండి ఎవరు చేస్తారో పక్కన పెడితే, వెనకాలొద్దు ముందలొద్దు, ఆయన ఏదో అంత చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఒకసారి విని అది క్లియర్ చేయండి, ఇంతటితో సమస్య పోతుంది. ఆయన కూడా దాన్ని క్షమించేస్తాను అంటున్నాడు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కాదు, నేనే క్షమిస్తాను అంటున్నాడు. కాబట్టి ఇకనైనా కొంచెం
మూసుకున్న కళ్ళు తెరుచుకొని ఆ ప్రయత్నాన్ని కొంచెం ఇప్పుడు అదే విరమించుకోండి. కొనసాగింది అనుకోండి మేడం, అదే అవును, కొనసాగింది అనుకోండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది. ఆ ఈఓ ఎడ్డోడో ఏందో చదువుకున్నాడో లేదో వాళ్ళ కుటుంబం రోడ్డుకు వస్తుంది. అంతవరకు ఆలోచించేటోళ్ళం మేము. ఆయన పిచ్చోడు నిజంగా. దానండి అది మీ భూమి, మీకు పక్కా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మేము కూడా మంత్రి పొన్నం దృష్టికి మేము కూడా తీసుకెళ్తాము. మరి నేనైతే అట్లా చేస్తాడు అనుకోవట్లేదు, బట్ చూద్దాం. ఇక ఇంత జరిగినాక కూడా మళ్ళీ అట్లనే చేస్తారంటే మరి లోకమేమో గుడ్డిపోయింది నడ్డిపోయింది కాదు కదా. ప్రతి ఒక్కరు స్పందిస్తారు, ఎందుకంటే న్యాయంగా మీకు దక్కాల్సింది మీకే దక్కుతుంది. ఈ టైంలో మా జరగాలి మేడం, అది తప్పకుండా కాంప్రమైజ్. జరుగుతుంది, మా కాలే support అనుకోండి మీకు మేడం, కాలే అనుకోండి. రేపు కోర్టు ఏం చెప్పినా కూడా నేనేం చేయలేను. ఇప్పుడు ఇక్కడ డెమాలిషన్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా నేనేం చేయలేను. ఇప్పుడు సంధి చేసుకునే అవకాశం ఉంది. పోనీయండి, లేకపోతే కోట్లు అనుభవిస్తారు వాళ్ళు. ఇక అంతే, నేనేమంటున్నా, చూద్దాం అయితే మరి కాదు వాళ్ళకి అదే ఉందనుకోండి, చూద్దాం. ఎందుకంటే మీ వైపే న్యాయం ఉంది కాబట్టి డెఫినెట్ గా తప్పును మీకే కప్పిపుచ్చడానికి ఎన్నో తప్పులు చేస్తున్నారు. అవన్నీ అదే అక్కర్లేదు, ఇంకా చిల్లర మరి వేషం. అధికారం ఉందని చేస్తున్నారా? ఇంక అంతే కదా, మీరు అన్న ప్రకారం అయితే ఇక అధికారం ఉందన్న ఒక ధైర్యం అయ్యి